ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పాదయాత్రల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జగన్ పాదయాత్ర ప్రకటనతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయనడంలో ఏమాత్రం సందేహం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. ఇక కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ చేయనున్న పాదయాత్రను అడ్డుకుంటామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ బీసీ జాబితాలో కాపులను చేర్చాలని కోరితే మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం ఎక్కడ పాదయాత్రను ప్రారంభించినా బీసీ సంఘాలన్నీ ప్రతిఘటిస్తాయని, అందువల్ల ఆయన పాదయాత్రను విరమించుకోవాలని ఉదయ్ కిరణ్ కోరారు. పాదయాత్రని విరమించుకోని తరుణంలో ముద్రగడ పద్మనాభం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటు కాపులను ఇటు బీసీలను మభ్యపెడుతున్నారనే తప్ప ఏ ఒక్కరికి స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.